ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 37వ అధ్యాయం. ప్రస్తావన. చావడి ఉత్సవం. హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయంలో ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన. శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది. వారి నిత్యాకృత్యములు ధన్యములు, వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలివి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరిచెడివారు, మరికొన్ని సమయములందు దాత్మ జ్ఞానముతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారి సముద్రం వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యం లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కజెల్లెండ్ల వలె చూచుకొనేవారు. వారి శాశ్వతస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానం మనం మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామము నెల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం బాబా శయనశాలం ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండేడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేడివారు. భజన బృందం వెనుక రథం కుడివైపు తులసి బృందావనం ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి, కొందరు పల్లకిని అలంకరించుచుండిరి, కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములలో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేడివారు. బాబా నిశ్చలముగా కూర్చునేడివారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామాయ్ అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కప్ని వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుముకు పొగాకును తీసుకొని, పైన ఉత్తరేయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారు షల్లాను బాబా ఒడలిపై వేసేడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వ్రేలుతో దున్నిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగేడివి. మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలేడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యం ఆడుచుండిరి, కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడిచేడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపుసాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకొనేడివారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహముండేడిది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బ్రద్దలగునట్ల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి.
ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. వారెవరిని పిలుచున్నట్లుగా కనిపించేది. సమస్తం వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యంలో వాణి శక్తి కొలది ధ్యానించుచుండెను. బాబా ముఖం స్థిరమైన దిగునీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరక ఉండేది. చేతిలో లాంత్ర పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంత రమణీయముగా నుండేడిదే. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమికూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకి ఇరుప్రక్కలా నడుచుచుండువారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యం ఆ కాలం గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యం గనలేము. అయినను ఆ దృశ్యంను జ్ఞప్తికి తెచ్చుకొనే భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలను వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచేడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయం. బాబా భక్తుల అంతరంగమున గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను. బాబుసాహెబ్ జోగి ఒక వెండి పళ్ళెమును బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతో విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చేడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపపరీక్షలు కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్మోహము అభిమానరాహిత్యముల అవతారమగుట చేత ఆ అలంకరణను గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కాదు. భక్తుల అందుగల అనురాగం వచ్చే వారు సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాబుసాహెబ్ జోగు సర్వ లాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీలు మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాతనొకరు తమ తమ ఇండ్లకు పోచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో నిట్లనును, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడిచి గృహమునకు పోచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు.
50-60 దుప్పట్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలను. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.